ఎస్బీఐ బ్యాంక్ వద్ద తిరువూరుకు చెందిన షేక్ గౌసియా, షేక్ యాకూబ్ వీళ్ళిద్దరూ కూడా డ్వాక్రా సంఘాల నందు మహిళలుగా ఉన్నారు. వీళ్ళు రీపేమెంట్ చేయడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వీరికి మాయమాట చెప్పి వీరి వద్ద నుంచి సుమారు 94,000 రూపాయలు మోసం చేసి కాజేయడం జరిగింది. ఈ కేసును ఈ సందర్భంగా తిరువూరు పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 83/2026 కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేపట్టినారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారు అయినటువంటి గౌరవనీయులు రాజశేఖర బాబు గారి పర్యవేక్షణలో రూరల్ డీసీపీ గారు లక్ష్మీనారాయణ గారు ఆదేశాలపై మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి వైప్రసాదరావు గారి ఆదేశానుసారం 2 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కేసులో వేగవంతమైన దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజున ఉదయం 11 గంటల సమయంలో తిరువూరు బస్టాండ్ వద్ద షేక్ నాగూర్ మీరావలి, ఇతను తూర్పుగోదావరి జిల్లా పసివేదల సొంత గ్రామం. ఇతను ప్రస్తుతం కొవ్వూరు ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరియు అతని వద్ద నుంచి ఈ సొమ్మును సోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఇతను తిరువూరుతో పాటుగా మొగల్తూరు పోలీస్ స్టేషన్లో డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, అదేవిధంగా మండపేటలో వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న మహిళల దగ్గర నుంచి కూడా ఇదే తరహాలో నేరం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను గతంలో 37 కేసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జిల్లా నేరస్తుడిగా ఉన్నాడు. 30 కేసుల్లో ఉన్నాడు. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇతనికి ఈ నెల 25వ తారీఖు వరకు కోర్టు వారు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు, వృద్ధాప్య పింఛను తీసుకున్న మహిళలకు మా పోలీసు వారి నుంచి తెలియజేయడం ఏమనగా, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి సహాయం చేసే నెపంతో కనుక మీ దగ్గర నుంచి నగదు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అటువంటి వారికి మీరు నగదు ఇచ్చి మోసపోవద్దు. అటువంటి వ్యక్తులు ఎవరైనా తారసపడినట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.